ప్రార్థన చేసుకొని లైవ్లో పోతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ఈ లైవ్ని దీవించండి, అనేక ఆశీర్వాదాలుగా మార్చమని, ఆటంకాలు తొలగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. కన్న తండ్రిలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. ధరణి మామయుంచి యేసు నీకే వందనం, నిన్న నేడు ఎన్నడూ మారని మామయుంచి వాడ యేసు నీకే వందనం. మంచి వాడ, మంచి చేయువాడా, నీ హస్తాలలో నన్ను చెక్కుకొంటివి. మంచి వాడ, మంచి చేయువాడా, నీ హస్తాలతో నన్ను చెక్కుకొంటివి. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. నీలా దశలో నేను ఉన్నప్పుడు, నా నీడ నన్ను విడిచిపోయినప్పుడు, నా నీడు ఉన్నప్పుడు, నా నీడ నన్ను విడిచిపోయినప్పుడు, నా శరీరా చింతకిచ్చి నీ వింతైన ప్రేమను చూచితివి. చెంత శరీరా చింతకిచ్చి వందనాలు యేసు, యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు, కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుంటూ రెండు చేతులు పైకి మనందరం కలిసి ప్రభునామాన్ని స్తుతిద్దాం. Thy loving kindness is better than love. Thy loving kindness is better than love. My lips shall praise thee, thy loving kindness, thy loving kindness is better than love. I lift my hands unto thy name, oh, I lift my hands unto thy name. I lift my hands, those will I praise thee. Thy loving kindness is better than love. Thy loving kindness is better than love. Hallelujah. అలాగే కళ్ళు మూసి రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభువుని స్తుతించి కనపడదాం, మహింపడదాం, ఆరాధన చేస్తాం. ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా.
హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధులైన ప్రభువా, మీ దయకే వందనాలు. ఈ రాత్రి లైవ్ ఆశీర్వదించండి. అనేకులకు దీవించండి. ఈ రాత్రి లైవ్ దీవించమని, అనేకులతో మాట్లాడమని. అంతేకాదు మా దేశంలో శాంతి సమాధానం అయిన, మా పొరుగు దేశంలో అయిన పాకిస్తాన్తో జరుగుతా ప్రభు ఆ డిస్టర్బెన్స్ని తీసివేసి ఇరు దేశాల మధ్యలో సమాధానం దయచేయండి. మా దేశాన్ని కనికరించండి ఆయన. ప్రభువా, నీ శాంతి సమాధానం యుద్ధములు మానుకోవాడు నీవేనా ఆయన. నీకు వందనాలు. నీ ప్రభువులను అప్పగించుకుంటాం. మీరే దర్శించమని యేసయ్య శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించబడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం. మీ బైబిల్స్ ఓపెన్ చేస్తే అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయారు. వారు ఎవరనగా శిష్యుల లిస్ట్ అంతా అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లలు, యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన దేవుడు, జీవం గల దేవుడు. అదే ప్రభు అంటారు కదా, సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు. పిల్లలు, శిష్యుడైన యోహానుతో ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్తారు, యోహాను, నేను మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగాలు సజీవుడిగా ఉన్నాను. పిల్లలు, మన దేవుడు బ్రతికిన దేవుడు, సజీవుడు. ఆ మాట మనం వింటున్నప్పుడు గొప్ప నిరీక్షణ కలుగుతుందండి మనకి. మనం బ్రతుకున్న దేవునికి ప్రార్థన చేస్తున్నాం, సజీవుడైన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. పిల్లరా, ఆయన బ్రతుకున్నాడు, సజీవుడు అని నమ్మి విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు గొప్ప ధైర్యం వచ్చేస్తుంది, గొప్ప విశ్వాసం వచ్చేస్తుంది, గొప్ప బలం వచ్చేస్తుంది. ఆయన సజీవుడైన తర్వాత మరి శిష్యులకు ముందుగానే ఇన్స్ట్రక్షన్ యేసు ప్రభు వారు లూకా సువార్తలో ఇచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయంలో 49వ వచనంలో ఈ మాట ముందుగా యేసు ప్రభు వారు చనిపోక ముందు, పునరుద్ధరణ అవ్వక ముందుగా శిష్యులకు యేసు ప్రభు వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం మీరు చూస్తే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి. ఇంగ్లీష్ చదువునానా? Behold, I send the promise of my Father upon you, but tarry in the city of Jerusalem until you are endowed with power from on high. నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి నేను పంపుతున్నాను. I'm going to send the promise which made by my Father, which is the Holy Spirit. నా తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మీ మీదకి నేను పంపబోతున్నాను. మీరు ఆ పై నుండి శక్తిని పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి. స్టే, వెయిట్, పట్టణములో నిలిచి ఉండండి అని పిల్లల యేసుప్రభువు ముందుగా చెప్పారు. ఆ కారణం వారి పట్టణంలో ఒక మేడగది అనే ప్రాంతంలో పిల్లల ఎక్కి మేడగదిలోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారంటే 14వ వచనంలో, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేవి. మేడగదిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఈ అనుభవం ఈ అంచెదినాల్లో మనకి చాలా అవసరం. కుటుంబాలుగా పిల్లల సంఘాలుగా ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చెయ్యాలి అని దేవుడు ఆశపడతాడు.
అంచెదినాల్లో మనకు అవసరమైనది ప్రార్థన అండి. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ప్రార్థన తప్ప అన్నీ ఉన్నాయి. అదే మీకు ఎల్డర్స్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, ఆర్గనైజర్స్ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు, ధనం ఉంది, ప్లాన్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఎక్సెప్ట్ ప్రేయర్. అవునా కదా? సో వీ నీడ్ టు ఎంకరేజ్ ద పీపుల్ టు ప్రే. మేడగదులకి ఎక్కి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. ఎక్కి వెళ్ళుట అనే పాయింట్ గురించి మనం చూస్తే దేవుని బిడ్డలమైన మనం ఎక్కి వెళుతూ పైకి ఎక్కాలి. దావీదు అదే అంటాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించును. దేవా నేను ఎక్కలేను, నన్ను ఎక్కించు ప్రభువా. ఎప్పుడైతే మనం ప్రార్థనకి ఎక్కి వెళ్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్, అర్థమైంది కదా మీకు? సంవత్సరాలు గడిచే కొద్ది ఆత్మీయ జీవితంలో స్టెప్ బై స్టెప్, గ్లోరీ టు గ్లోరీ, హోలీనెస్ టు మోర్ హోలీనెస్, అన్ని విషయాల్లో మనం ఎదిగిన వారిగా ఉండాలని దేవుడు ఆశపడతాడు. నువ్వు ఎక్కుతూ ఉన్నా దిగిపోతున్నావు. దేవుని వాక్యంలో మనం చూస్తే మరి మంచి సమరయుడు ఆ పేరబులలో ఆ దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఒక ఆయన పిల్లరా మనం చూస్తే యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడంట. He was walking away from Jerusalem to Jericho. దిగి వెళ్ళిపోతున్నాడు. ప్రపంచంలో సముద్ర మట్టానికి అతి లోతుగా ఉన్న పట్టణం ఏంటంటే జెరికో అంట. సముద్ర మట్టానికి అత్యంత దిగువన పట్టణం. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడు, కిందకి డౌన్ వెళ్ళిపోతున్నాడు. దేవుని వాక్యం చెప్తుందంటే దొంగల చేతిలో చిక్కిపోయాడు. దొంగలు కొట్టారు, పరప్రాణంతో వదిలేశారు. ఆ సమయంలో లేవీడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు వచ్చి చూచి వెళ్ళిపోకుండా ఏం చేసేది పిల్లలు మనందరికి బాగా తెలుసు. గాయాలు కట్టి తన గాడి మీద ఎక్కించుకుని పొట్టకులవాని ఇంటికి తీసుకెళ్ళి బాగు చేయించి బ్రతికించి స్థిరపరిచి ఆయన జీవితాన్ని నిలబెట్టాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ అంటే, నువ్వు దిగి వెళ్ళిపోతే దొంగల చేతులు పడిపోతావు. సో మనం దిగి కొంతమంది రక్షణ పొందిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటారు. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ డౌన్ టు ద డౌన్ 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 అలా కిందకి వెళ్ళిపోతాం. ఆత్మీయ జీవితంలో కిందకి వెళ్ళిపోతుంటారు. అది దేవుని చిత్తం కాదు. మనం ఎదగాలని ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము 3 యోహాను పత్రిక 2వ వచనం, యాజ్ యువర్ స్పిరిట్ ప్రాస్పర్స్. ఐఎమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ టు యూ, డస్ యువర్ స్పిరిట్ ప్రాస్పర్? నీ హృదయమో లేకపోతే నీ ఆత్మీయ జీవితమో అభివృద్ధి చెందుతుందా? నువ్వు ఎదుగుతూ ఉన్నావా? నువ్వు వర్ధిల్లుతూ ఉన్నావా? ఆత్మ వారు మేడగదులకి ఎక్కిపోయేరి, అక్కడ పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఈరోజు మనం ఎక్కిపోయినప్పుడు దేవుని ఆత్మతో మనం నింపబడతాం. చూడండి దేవుని వాక్యంలో ప్రభు అంటారు కదా యోహానుతో ప్రకటన గ్రంథంలో, యోహాను, I wanted to show you many things which are going to come. జరగబోయే విషయాలు నీకు బయలుపరుస్తాను. అయితే నువ్వేం చేయాలి సార్? నువ్వు ఎక్కి రావాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. చూడండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమునందు ఒక తలుపు తెరవబడి ఉన్నాను, మరియు నేను మొదట వినిన స్వరము బోర ధ్వని స్వరం వల్ల నాతో మాట్లాడుట. ఆ మాట్లాడిన వాడు ఏమంటున్నాడంటే, ఇక్కడికి ఎక్కిరమ్మో, కమప్ హియర్, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. ఇక్కడికి ఎక్కిరమ్మో, కమప్ హియర్. ఎప్పుడైతే మనం ఎక్కి వెళ్తామో జరగబోయే వాటిని దేవుడు మనకి బయలుపరుస్తాడు. చూడండి మరి సమయాలు ప్రవక్త కూడా ఎక్కి వెళ్ళినట్టుగా మనకి కనబడుతుంది. మొదటి సమయాల గ్రంథంలో సౌలు పిల్లల సమూయేలును వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మరి సమూయేలు గురించి
ఒక మాట మనకి కనబడుతుంది. పదవ అధ్యాయం 3వ వచనం, 1 శామ్యూయల్ 13. తర్వాత నీవు అక్కడి నుంచి వెళ్ళి తాబోరు మైదానం రాగానే అక్కడ బేతేలునకు దేవుని ఎద్దుకు పో 3 మనుషులు నీకు కనబడతారు. ప్రియుల, ఇక్కడ మనం చూస్తే సమూయేలు మరి ఉన్నత స్థలమునకు ఎక్కి వెళ్ళిన అనుభవం, ఉన్నత స్థలమునకు ఎక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. తొమ్మిదవ అధ్యాయం 13వ వచనంలో, ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నత స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతను కనుగొదురు. అతడు రాక మునుపు జనులు భోజనం చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలువబడిన వారు భోజనం చేదురు. మీరు ఎక్కిపోండి. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవచ్చున్న సమూయేలు వారికి ఎదురుపడెను. ఉన్నత స్థలమునకు సమూయేలు ఎక్కిపోతున్నాడు. హై ప్లేస్ అంటారు దాన్ని. ఉన్నత స్థలమునకు సమూయేలు ఎక్కి వెళ్తున్నాడు. దేర్ హీ స్టేస్. చూడండి 25వ వచనం, పట్టణస్థులు ఉన్నత స్థలము మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలు మిద్ది మీద మాట్లాడుచుండగా ఉన్నత స్థలము మీదకి పిల్లరా మరి ఎక్కి అక్కడ సౌలు సమూయేలు ఎదుర్కొని అక్కడ మిద్ది మీద మాట్లాడుతున్నాడు. బోత్ ఆర్ టాకింగ్. ఈరోజు నా పిల్లరా ఉన్నత స్థలమునకు మనం యొక్క ఆ అత్యున్నతమైన స్థాయికి మనం వెళ్ళాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి ప్రకటన అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో 1వ వచనం, 3:1 అపోస్తలులు 3వ చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా నేను ఇంగ్లీష్ When Peter and John were going up to the temple at the time of గోయింగ్ అప్ అంటారా, గోయింగ్ అప్ Samuel going up to the high place. దేవుని బిడ్డలమైన in upper room they were going up to the upper room. ఎక్కి వెళ్ళిన అనుభవం. ప్రభువా నన్ను ఎక్కించు అని అడగాలి ప్రభు. పరిశుద్ధతలో, యథార్థతలో, ప్రార్థన జీవితంలో, కల్మషం లేని స్థితిలో, భక్తిలో మనం ఏం చేయాలంట? పైకి ఎదుగుతున్నామా? మంచి దినాల్లో ఉన్నాం కదా. వీఆర్ ఇన్ లాస్ట్ డేస్ అంటే మామూలు వెరీ లాస్ట్ డేస్, వెరీ క్లోజ్ టు ద ఎండ్. చూడండి అక్కడక్కడ మరి భూకంపాలు, అక్కడక్కడ కరువులు, దేశం మీదకి దేశం యుద్ధ సమాచారం మనం వింటున్నాం. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైంది. దీని ముగింపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒకవేళ ఇది థర్డ్ వరల్డ్ వార్గా మార్చేమో నాకు తెలియదు. దేశం రెండు భాగాలుగా విభజించి ప్రపంచం అంతా 2 భాగాలుగా 2 గ్రూపులు అయిపోయి ఒక గ్రూప్ మీద ఒక గ్రూప్, జనముల మీదకి జనము, దేశముల మీదకి జనం. వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ వీ డోంట్ నో. మేబీ థర్డ్ వరల్డ్ వార్, బిఫోర్ థర్డ్ వరల్డ్ వార్ అవర్ లార్డ్ జీసస్ విల్ కమ్. పిల్లరా యేసు ప్రభువారు రాకడ సమీపంగా ఉన్న దినాల్లో మనం మేడ గదులకు ఎక్కిపోం. ఆ లోక సమాచారం వాటి గురించి పట్టించుకోకుండా ప్రార్థన చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ, ఎవరి ఆత్మీయ జీవితాలు వారే కాపాడుకో. భర్తకు భార్యకు భార్య, బిడ్డలకు బిడ్డలు, ఎవరి ఆత్మీయ జీవితాలు వారు కాపాడుకోవలసిన టైం వచ్చేస్తుంది. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. దిగిపోతే ప్రమాదం. ఎక్కి వెళ్ళాలి. ఎక్కడ చేత కావట్లేదా? పడిపోతున్నావా? ప్రభుని అడిగి, నాయన నా చేతిని పట్టుకుని నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు, ఉన్నత అనుభవాల్లోనికి, ఆ ఎత్తైన స్థలాల్లోనికి. పిల్లలు ఒకరోజు యేసు ప్రభు వారు పేతురు, యాకోబు, యోహాను 3 పట్టుకుని ఎత్తైన కొండ మీదకి, ట్రాన్స్ఫిగరేషన్ మౌంటైన్ మీదకి, ఎత్తైన కొండ మీదకి యేసు ప్రభు వారు తీసుకుని వెళ్ళారు. నేను ఇజ్రాయెల్ దేశం 2 సార్లు వెళ్ళినప్పుడు ఈ తాబోర్ మౌంటైన్ మీదకి వెళ్ళడానికి దేవుడు ఎంతో ప్రోత్సహించాడు. అది ఇజ్రాయెల్ ఆ దేశంలోని ఎత్తైన కొండ.
ఎత్తైన పర్వతం. అక్కడికి వెళ్తే అక్కడ వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎత్తైన కొండ మీద రూపాంతరం చెంది ఆ గొప్ప అనుభవాన్ని మరి పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురు చూశారు. ఈరోజు మనం ఎక్కి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి గొప్ప కార్యాలు ప్రభు ద్వారా మనం చేయడానికి సమయం ఉంటుంది. పిల్లరా, టైం తక్కువ చెప్పాను కదా, సమయం చాలా తక్కువ చెప్పాను కదా. త్వరగా దేవుని కార్యాలు మనం చేయాలి. దేవుని కార్యాలు త్వరగా వాట్ వీ క్యాన్ డూ ఫర్ ద లార్డ్, డూ దట్, డూ ఇట్ నౌ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మే ద లార్డ్ బ్లెస్ యూ, మే ద లార్డ్ గివ్ యూ ద గ్రేస్ టు క్లైంబ్ అప్. ఎక్కి వెళ్ళే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభించండి. దేవుని సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారు. మన హృదయాలు మరి సమర్పించుకుంటూ దేవుని ఆత్మకు మనం అప్పగించుకుంటూ, ప్రభువా నేను ఎక్కాలన్నది పైకి నన్ను ఎక్కించిన ఆయనని దేవుని కృపకు మనం అప్పగించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలయ. నీ పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకున్న మేసా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధనలు మీరున్నారు, స్తుతి దిగి వచ్చారు ప్రభా. వాక్యంలో మీరున్నారు, వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా. నీకు వందనాలయ తండ్రి. నాయన ఏసయ్య, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. ఏసయ్య, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. అయ్యా, నీవు మాతో ఉన్నావయ్యా. అయ్యా, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు అయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ. చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయా. చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయా. ఏది ఇష్టపడి చంటి బిడ్డ పడకుండా చేయండి. ఏది ఇష్టపడి చంటి బిడ్డ పడకుండా చేయండి ప్రభావ. అలాగే యవనస్తులు హృదయాలు పశ్చాత్తాప జీవితం నింపండి. ఎవరి బిడ్డ హృదయాలు సాకండి, పశ్చాత్తాప జీవితం నింపుకొని అడుగుతున్నానయా. బంధువులు, స్నేహితులు ఎక్కడ దర్శించి మాటలు తాకమని అడుగుతున్న సహాయం చేయండి ప్రభావ. నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నిండు మనసుతో తీస్తున్నామయ్యా. సేవకులు ఎక్కడ కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభావ. నాయన యెహోషువ చెప్పినట్లుగా నేను మా ఇంటి వారి యెహోవాను సేవిస్తామని తండ్రి. నాయన యెహోషువలే ప్రతిరోజు దేవ మేము మా ఇంటి వారి యెహోవాను సేవించే కృపను ధన్యతలు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలయా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకారయ్యా, ప్రతి కుటుంబం దర్శించారయ్యా. దేవ మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించండి ప్రభా. తండ్రి నాయన, నీ రాకుల కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. నీ రాకుల్లో నాయన తండ్రి ఆత్మలో మెలుపు దయచేయండి. నేను ఎడతెగక ప్రార్థన చేయమన్నావు తండ్రి. ఆత్మలో సిద్ధపాటు దయచేయమని అడుగుతున్నాను. సహాయం చేయండి ప్రభా. ఈ లోకంలో ఉన్నదంటే వ్యర్థం నాయన. తండ్రి నాయన, నీ వైపు మేము చూస్తూ తండ్రి నాయన, నీ వద్దకు ప్రభా నాయన, నీ రాకుల కొరకు సిద్ధపడే కృపను దయచేయండి ప్రభా. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదయా. ప్రతి కుటుంబం దర్శించడానికి పొందాలి. దాసులు మాట్లాడడానికి పొందాలి. అలసటగా నీరసంగా లేకుండా దేవని దాసులు పనిముట్టుగా పాత్రగా సాధనముగా తండ్రి అయ్యా. నీ వాక్య శక్తితో బిడ్డ నింపి తండ్రి బలపరచమని అడుగుతా. సహాయం చేయండి. స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా వెళ్ళిపోతున్న సంప్రదాయించండి. రాష్ట్ర సహాయం చేయండి తండ్రి. నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము అనేక మంది సిద్ధపరిచే కృప దాయిచ్చామని నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుందయా. నీ వాక్యం బ్రతికిస్తుందయా. ప్రతిరోజు నీ వాక్యంతో బ్రతికిస్తుంది. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసి శాంతి సమాధానంతో నింపండి సార్. మా గురువులని సన్నిధించి మా గురువుని ప్రకాశం సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను దేవా. దేవా నీకే కోట్లాది నేను ఎక్కడ చూసినా ప్రభా నాయన ఎంత గలిబిలిగా ఉంది ప్రభా. అయినప్పటికీ తండ్రి నీ కృప మాకు చాలు నాయన. దేశానికి, ప్రపంచానికి శాంతి సమాధానం దయచేయండి. నీ శాంతిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను. ఎండబెడికి తట్టుకోలేకపోతున్నాం దేవా. చేస్తున్నామో మాకు చల్లటి వాతావరణం దయచేయండి తండ్రి. పేద బిడ్డలకి నాయన తట్టుకోలేరు ప్రభా. వారి కొరకు చల్లని మేఘాలు పంపించండి. చల్లని వాతావరణం దయచేయమని ఏసునామం నడుచున్నామయ్యా. ఏసునామం అన్ని నామల కంటే ఉన్నతమైన నామం అయ్యా. ఆయన అన్ని నామల కంటే పైనామం వేస్తాయా. నీ నామం తండ్రి నీకు ఉన్నారు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డల్ని మా బిడ్డలు జ్ఞాపకం చేసిన అత్యధికమైన విజయంతో నింపడయా. అయ్యా రాసిన బిడ్డల్ని మా బిడ్డల్ని తండ్రి జ్ఞాపకం చేసుకుని అత్యధికమైన విజయంతో నింపి నీ నామాన్ని గణపతి నామం హెచ్చించే ప్రభుత్వం అయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు అయ్యా. వాక్శక్తితో ప్రార్థనతో నింపండి ప్రభు. నీకు వందనాలు. నీ వెలుగు మా మీద ప్రకాశింపచేయండి.
నీ వెలుగుతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను. సహాయం చేయండి. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడి త్రేషత్రేసలు లయపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడి త్రేషత్రేసలు లయపరచమని అడుగు. మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని ఇచ్చేసి ప్రార్థన సన్నిధి చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సమృద్ధిగా తోడే నడిపించును కాక. Amen. మీ అందరికీ వందనాలు. షలోమ్, గాడ్ బ్లెస్ యు. ప్రభు మీరు దీవించేస్తుంది. రేపు కలుద్దాం.